సో పార్ట్ 1 వ్లాగ్ ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి, ఎందుకంటే ఇది పార్ట్ 2 వ్లాగ్ కాబట్టి. సో పార్ట్ 1 వ్లాగ్ అయితే ఇక్కడ వరకు అయితే ఆగిందనమాట. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి జైంట్ వీల్ ఉంది ఫ్రెండ్స్, రైట్స్ ఎక్కా ఫ్రెండ్స్. ఏ రైట్స్ ఎక్కా తెలుసా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్. సో చూడండి, వీడియో మధ్యలో చూపిస్తాను అండ్ చూడంండి. బట్ మీ వీడియోని స్కిప్ అయితే చేయకండి, ఓకేనా? ఇక్కడ చూసారా మంచి మంచి రైట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ రోజు 4 o'clockకి ఓపెన్ అయిందనమాట. ఇంకా అప్పుడే మేము వెళ్ళాము. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి మంచి మంచి రైట్స్ అయితే ఉన్నాయి, సూపర్గా ఉంటాయన్నమాట. సో పార్ట్ 1 వ్లాగ్ చూసి ఎంతమంది ఎగ్జిబిషన్కి వెళ్ళారు, ఎగ్జిబిషన్కి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఫ్రెండ్స్, ఫాస్ట్గా, ఓకేనా? సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇదేంటి అనుకుంటున్నారా? దీని లోపల కాశ్మీర్ సెట్ అయితే ఉంటారు ఫ్రెండ్స్. చూస్తున్నారా, కాశ్మీర్ సెట్ అనమాట. నిజంగా అదిరిపోద్ది చెప్పాలంటే, సూపర్ అసలు. నిజంగా లోపలికి వెళ్ళగానే నిజంగా ఏదో కాశ్మీర్లో ఉన్నట్టు ఫీల్ అయితే వచ్చిందనమాట. అండ్ వాళ్ళు కాశ్మీర్ సెట్ కూడా -5 degrees Celsiusలోనే పెట్టారు కాబట్టి ఎస్, అదే ఫీలింగ్ అయితే వస్తారనమాట. సో నేను కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మో చదివి ఇక్కడ చూసారా యాపిల్స్, ఏ సినిమా గుర్తొస్తుంది తెలుసా? కాశ్మీర్ యాపిల్స్ అని వినగానే మీకు ఎవరికైనా తెలుసా? చెప్పేస్తాను వినండి. ఖుషి మూవీ అనమాట. విజయ్ దేవరకొండ అన్నది, ఇంకా సమంత అక్కడి. అందులో కాశ్మీర్కి వెళ్ళాక ఒక్కొక్కరిని యాపిల్ అడుగుతారు చూడండి, అలా ఉంటుంది. నాకు అదే సీన్ గుర్తొచ్చి నాకు ఎలాగైనా నవ్వు వచ్చింది. సో ఇంకా కాశ్మీర్లో హౌస్ లాగే ఉంది కదండి, అచ్చం సేమ్, సూపర్ అసలు. ఇంకా ఇందులోకి వెళ్దామా? సో నేను వచ్చేసి ఇక్కడ ఉన్నాను అనమాట ఈ హౌస్లో. సడన్గా ఇలా చూసేసరికి నేను అక్కడైతే ఉన్నాను. ఇంకా మీరైతే తీస్తున్నారు, అదిగోండి. అందుకే హాయ్ అంటున్నాను, అందుకే మీ అందరికి హాయ్ చెప్పేస్తున్నా ఫ్రెండ్స్. చూసారా, అదిగోండి. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాను లేండి, ఇదిగోండి వచ్చేస్తున్నాను. వచ్చేస్తున్నాను చూడండి. ఇంకా స్నో వేయలేదు మేము, అప్పుడే వెళ్ళడం వల్ల, ఓపెన్ చేసిన వెంటనే వెళ్ళడం వల్ల ఇంకా స్నో అయితే వేయలేదు, లేకుంటే ఆ కిందంతా స్నో వస్తుంది అనమాట. భలే ఉంటుంది, ఇంకా చెప్పలేము. చూస్తున్నారు కదా, ఇంకా వచ్చేసాను ఇక్కడికి. ఇంకా ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే మంచిగా పిక్ ఎత్తి తీసుకుందాం. సో చూస్తున్నారు కదా,
ఇదిగోండి. నాకది చాలా బాగా నచ్చిందనమాట. ఒకసారి మీరు కూడా ఎవరైనా వెళ్ళకపోతే వెంటనే వెళ్ళండి. ఇది 3 మంత్స్ వరకు ఉంటది. నో ప్రాబ్లమ్. బట్ ఓపెన్ చేయడం 12th ఓపెన్ చేశారు సండేన. టైమింగ్స్ వచ్చేసి దీనిది 2 PM టు నైట్ 10 PM. చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ 2 PM టు నైట్ 10 PM. సో మరి ఇంకెందుకు లేట్, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చేయండి. ఇదిగోండి, మళ్ళీ చూపించమంటున్నాను అనమాట. ఆ సినిమా గుర్తొచ్చింది సడన్గా, అందుకే ఒకసారి ఇటువైపు చూపించండి అని అన్నాను. అందుకే ఈ పక్కన కూడా, యాపిల్స్ పక్కన కూడా ఇంకా నేను వీడియో అయితే తీసుకుంటున్నాను, మీకు ఆ విషయం గురించి చెప్దామని చెప్పి. సో చెప్పేసాను అనమాట, సేమ్ అదే మూవీ అయితే గుర్తొచ్చిందని. నేను తొందరగా వెళ్తే దీని లోపల నుంచి వెళ్దాం అని ఉన్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, అలానే ఇక్కడ కూడా రీల్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. చూసారా, అన్నీ కవర్ చేసేది మేము. మనం రీల్ కవర్ చేస్తాం, యూట్యూబ్ బ్లాగ్ కవర్ చేస్తాం, చదువు కవర్ చేస్తాం, అన్నీ కవర్ చేసేస్తాం. సో అంటే చూస్తున్నారు కదా, ఇంకా అక్కడి నుంచి అయితే మరి మీకు ఇలా రావడం అయితే చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ అలా వస్తున్నప్పుడు రీల్ అయితే తీసుకున్నాను అనమాట. సో అందుకే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే వెంటనే వెళ్ళి ఫాలో అయిపోండి. గుహలా ఉంది చూసారా, ఇదిగోండి. అమ్మో, దాని లోపల నుంచి వస్తున్నాను నేను. ఇదిగోండి, మొత్తానికి వచ్చేసాం అనుకున్నాను అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా సైడ్ నుంచి అయితే వచ్చేస్తున్నాను, వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు కదా అని చెప్పి. సో చూసారు కదా, అయిపోయాక ఇంకా మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి నించుందాం. సో చూపించాం కదా, ఇప్పుడు దాంట్లో అయితే మనం ఫోటో అయితే తీసేసుకుంటున్నాం అనమాట. ఇదిగోండి, వావ్ కదా, నైస్. చూసారా, ఇంకా ఇక్కడ ఇంకా ఫోటో అయితే తీసేసుకుంటున్నాం అనమాట. అండ్ ఆల్సో వీడియో కూడా ఇంకా చూసినాక వచ్చేస్తున్నా ఫ్రెండ్స్. దీని తర్వాత మళ్ళీ అమ్యూజ్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. లైక్ జైంట్ వీల్ ఉంటాయి కదా, వాటి దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారా, వావ్, నాకైతే చాలా బాగా నచ్చింది. నిజంగా సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది చూసారా, అమ్మ బాబాయ్ ఎలా తిరుగుతుందో. మామూలుగా అటు ఇటు వెళ్ళడమే కాకుండా మధ్యలో అయితే ఫుల్ రౌండ్గా తిప్పేస్తాం అనమాట. మనం కూర్చున్న దగ్గర ఫుల్గా రౌండ్ అని తిరిగిపోతాము. అండ్ ఇక్కడ ఆల్రెడీ తెలుసు అందరికి జైంట్ వీల్. ఈ పక్కనేమో ఇందాకదే, ఇందాకదే. సో మళ్ళీ చూపిస్తున్న దగ్గర నుంచి. సో మనం కూడా అక్కడికి వెళ్ళి నించుందాం, ఓకేనా? ఇదిగోండి. ఇంకా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అంటే నచ్చిందంటే చూడడానికి నచ్చింది, ఎక్కడానికి కాదు, అంటే అంతేలేండి. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారు కదా, సోడా స్పాట్ అనమాట. కూల్ బటన్ మంచి ఉన్నాయి చూసారా, రైడ్స్ అవన్నీ. సో మంచిగా ఎంజాయ్ చేయడానికి అయితే భలే ఉంటారనమాట. బాగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, వైజాగ్ కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 2025. ఇంకా చూసారా, హార్సెస్. అండ్ దీని పక్క చూడండి, మరీ బాగుంటుంది. ఇది కూడా ఒకసారి అయితే ఓపెన్ చేస్తారనమాట, టెస్టెడ్ చేస్తారు, అప్పుడు మీకు చెప్తానులేండి. జైంట్ వీల్ వచ్చేసి 100 రూపీస్ అనమాట పర్ హెడ్కి. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి, మంచి రైడ్స్ అయితే ఉంటాయి. అండ్ హార్స్ రైడ్ చూపించాను కదా, అది కూడా 100 రూపీసే. అండ్ చూసారు కదా, నేనైతే అక్కడ ఉన్నాను అనమాట. షాక్లో ఉన్నా, అమ్మ బాబాయ్ ఎలా తిరుగుతుందో ఒక్కొక్కటి, అమ్మో అని. సో ఇంకా అలా ఉన్నాను. అండ్ ఇది చూడండి అని అంటున్నాను అనమాట. సో చూసారా, ఇదిగోండి, ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసాక చూపిస్తానులేండి మీకు. అండ్ ఇక్కడ తెలిసిందే, ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇదిగోండి, అక్కడంతా డ్రాగన్ రైడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి చూసారా, కొత్త రైడ్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు. అన్నిటికన్నా ఇది కొత్త రైడ్స్. అండ్ పైన చూసారా, మన ప్రతి వీడియోకి ఏరోప్లేన్ అయితే వస్తానన్నమాట. సో ఈసారి కూడా వచ్చింది ఏరోప్లేన్, అందుకే చూపిమంటున్నాను. అదిగో అని చెప్పానా, ఆన్ చేస్తారని, అదిగోండి ఆన్ చేశారు. జస్ట్ టెస్టింగ్ అనమాట. అప్పుడు అలాగా
టెస్ట్ చేశాక ఎస్ అప్పుడు ఎవరైనా జనాలు వస్తారు. ఇంకా చూస్తున్నారు కదా, ఇదైతే బాగుంటుంది అనమాట. ఒకేసారి పైకి తీసుకొని తప్ మన కిందకి వదిలేస్తుంది. ఓకేనా, చూసారా బాగుంది కదా. ఇంతకీ నేను దేనికి టికెట్ తీసుకుంటున్నాను అనుకుంటున్నారా? జస్ట్ సింపుల్గా ఉన్నది, ఈజీగా ఉన్నది, భయం లేనిది తీసుకున్నాను. ఏం తెలుసా, ఇదిగోండి మీరే చూడండి, చూపిస్తా. మీకు కొంచెం కొంచెం అర్థమైపోయినట్టు అనిపిస్తుంది. ఎస్, మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నా. అవునండి, మీరు అనుకున్నది నిజమే. ఆ లోపలికి వెళ్ళి నేను చూపిస్తాను. ఈజీగా ఉండాలి కదా నాకు, సో ఇంకా అందుకే. సో చూసారా, ట్రైన్ దగ్గరికి వచ్చేసా ఫ్రెండ్స్. ట్రైన్ ఎప్పుడో సేమ్ ఇలాంటి చిన్నప్పుడైతే ఎక్కాను అనమాట. సో అదే ట్రైన్ మళ్ళీ ఇప్పుడైతే ఎక్కాను. సో షాక్ అయిపోయాను అనమాట సడన్గా. వావ్ అని చెప్పి వావ్ అని బాయ్ చెప్తున్నారు. ఇక్కడ నేను కూడా బాయ్ అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. చూసారా, రాజధాని ఎక్స్ప్రెస్. ఇదిగోండి వచ్చేసిన ఫ్రెండ్స్. నాకే చాలా బాగా అనిపించింది. మళ్ళీ 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 ఎక్కాలనిపిస్తుంది అనమాట. సో ఈచ్ వన్ పర్ హెడ్ 100 రూపీస్ అనమాట. పర్ హెడ్ 100 రూపీస్ టికెట్. మళ్ళీ వెళ్తే మళ్ళీ ఎక్కేస్తాను. నిజంగా అంత బాగా అనిపించింది నాకు. ఎందుకో ఒక మంచిగా అనిపించింది ఫీలింగ్. ఎస్, ట్రైన్లోనే వెళ్తున్నట్టు ఫీలింగ్ అయితే వచ్చింది. సూపర్గా వావ్ అనుకున్నా. అడిగండి అదే ట్రైన్ నేను ఎక్కా. అండ్ బయట నుంచి ఇవైతే ఇట్లా ఉంటాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇప్పుడు రెడీ అవుతుంది కదా గ్రీన్ కలర్ది, అది జలకన్య ఉండే ప్లేస్ అనమాట. అది మేము ఫస్ట్ డేనే వెళ్ళడం వల్ల ఇంకా రాలేదు జలకన్య. దట్స్ ఆల్. సో ఇంక ఇదండి రోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.